ఇచ్చి వారికి సమాధానం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. పక్కవారికి కూడా వందనాలు చెప్పి బాగున్నారా ఆగండి, ఆగండి, అప్పుడే కాదు, ఇటేనండి, ఆగండి అమ్మా, నేను చెప్పింది చేయరు. వందనాలు అంటే ముందుంటారు. వందనాలు చెప్పాలి. రెండోది బాగున్నారా అని అడగాలి. ఏం చేయాలి? బాగున్నారా అని అడగాలి. దేవుడు ఆగుతలేరు వీళ్ళది. అమ్మ ఆగాలి, ఇంకా అయిపోలే స్టోరీ, చాలా పెద్దగా ఉంది. వందనాలు చెప్పాలి, బాగున్నారా అని అడగాలి. మూడవది, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ మూడు చెప్పాలి. ఒకటి వందనాలు, రెండు బాగున్నారా, మూడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఇక. ఆమేన్, ఆమేన్. కొంతమంది అయితే రెండు చెప్పలే, ఒకటి వందనాలు అని చప్పుడేకున్నారు. వందనాలు చెప్తే స్వస్థత వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? వందనాలు చెప్తే, వందనాలు చెప్తే ఆత్మతో నింపబడతాం. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? వందనాలు చెప్తే దీవించబడతాం. దేవుడు నిన్ను దీవించును కాకంటే దీవించబడతాం. ఆమేన్. అది అబ్రహాము వాగ్దానం. అబ్రహాంతో ఏమన్నాడు దేవుడు? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా. అంటే మనం ఏం చేయాలంటే మన పక్కనున్న వాళ్ళు అబ్రహాం అనుకోవాలి మనం. ఆమేన్. పక్కనున్న ఆమె అబ్రహాం అమ్మ అనుకోవాలి, శారమ్మ అనుకోవాలి. కాబట్టి మనం వారిని దీవించాలా. ఆమేన్. ఏం చేయాలి? మనం దీవించాలా. రెండవదిగా మనం చూస్తే మరియా వందనాలు వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశు గంతులేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం వినట? నా ప్రభు తల్లి వందనాలు చెప్పగానే నా గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాల్లో అంత పవర్ ఉంది. ఆమేన్. వందనాలు ఏముంది చెప్పాలి. అందుకనే మనం అందరం కూడా ప్రేమగా సంతోషంగా వందనాలండి అని చెప్పుకోగలిగితే మనం ధన్యులం. ఆమేన్, ఆమేన్. మన మీద ఎవరో చేతులుంచి ఎవరో ఏం చేయొద్దు, వందనాలు చెప్పండి. మీరు చూడండి. హల్లెలూయా. నేను మా సంఘంలో మధ్యలో ఆపేసి, ఇప్పుడు కాదులే, కరోనాకు ముందు అందరు కలుసుకోవాలి, వందనాలు సెకండ్ తీసుకోవాలా, పురుషులు స్త్రీలు కలుసుకోవాలా, కౌగిలించుకోవాలా, వందనాలు చెప్పాలా, కొంత టైం ఇస్తాం. బాగున్నారా అని అడగాలి. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతి వారం టీ బిస్కెట్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఆగి టీ బిస్కెట్స్ తీసుకుంటూ పలకరించుకోవాలి. దాని ఉద్దేశం అది. ప్రతి బల్లప్పుడు భోజనాలు ఉంటాయి. ఒక కుటుంబముగా కలిసి భోజనం చేయాలి. ఆమేన్. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా మనం అందరం కలిసి భోజనం చేయాలి. ఆమేన్. సహవాసంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. చెప్పండి, ఏముంది? ఎక్కడుంది ఆశీర్వాదం? సహవాసంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. కనుక ఇవి మనం పోగొట్టుకోవద్దు, ఇవి మనం మిస్ అవ్వద్దు అనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చక్కటి పాట పాడి ప్రభుని స్తుతించాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. ఆమేన్, ఆమేన్. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఎవరం ఉండేవారం కాదు. మనకంటే శ్రేష్ఠులు, మనకంటే బలిష్ఠులు,
మనకంటే ధనవంతులు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చోగలిగాం అంటే అది ఆయన కృప. ఆమెన్ చెప్పండి, ఆమెన్. అందుకనే తల్లిగారు తన పాటలు ఎక్కువ దేవుని కృపను గురించి పాడేది. మన మందిరం పేరు కూడా అదే, దేవుని కృప మందిరం. ఆ పేరు పెట్టడంలో తల్లిగారి ఉద్దేశం ఏంటి అంటే, ఏమని చెప్పిందంటే, నాది ఏమీ లేదు, నా వలన ఏమీ జరగలే. ఈ పరిచర్య కానీ నేను కానీ నా ద్వారా జరిగిన, దేవుడు నా ద్వారా జరిగించిన ఈ అద్భుతాలు కానీ కేవలం దేవుని కృప వలనే అని ఆమె చెప్పేది. దేవునికి స్తోత్రం, ఆమెన్. అందుకనే మంచి మంచి పేర్లు చెప్పారు, వేరే వేరే పేర్లు చెప్పారు. ఈ పేరు పెడదాం, ఆ పేరు పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం అంటే తల్లిగారు ఒప్పుకోక ఏం పేరు పెడదామా నువ్వు చెప్పంటే దేవుని కృప మందిరం. ఆమెన్, ఆమెన్. ఈ మందిరములో చేర్చబడిన వారు, ఈ సంఘములో చేర్చబడిన వారు దేవుని కృపను అత్యధికముగా పొందుకుందురుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని కృప తప్ప ఇంకొకటి ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప వలన మాత్రమే. ఆమెన్. మేము మాస్కులు వేసుకుంటున్నామండి, శానిటైజర్ వేసుకుంటామండి, సోషల్ డిస్టెన్స్ అండి, మేము చాలా జాగ్రత్తగా ఉన్నామండి. అందుకనే రెండు కరోనా నుండి తప్పించబడ్డాం, 2 waves నుండి తప్పించబడ్డాం. ఈ 3వ దాంట్లోకి వెళ్ళి కూడా తప్పించబడదామంటే మనంత బుద్ధిహీనులు లేరు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడంలో కూడా కరోనా వచ్చింది. అరే అన్న, నేను బయటికి వెళ్ళలే. నువ్వు బయటికి వెళ్ళలేరా బాబు, నీ ఇంట్లోకి కరోనా వచ్చింది కదా. బయటికి వెళ్ళకపోయినా కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఆమెన్. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని కృప అని. ఆమెన్. దేవుని కృప, దేవుని కృప. ఆ పాట పాడుతూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృప, అనుక్షణం నన్ను కనుపాప వలె కాచిన కృప. ఆమెన్, ఆమెన్. ఎంత కృప కలిగిన, ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినం మరొకసారి దేవుని వాక్యములో నుండి విశ్వాసి జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. వాస్తవంగా ఈరోజు కూడా ఫ్యామిలీ గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ అన్నకి దప్పు ఇంకోటి రాదంటారా అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నాను. దానియేలు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియనివి కాదు, కానీ మరొకసారి మనం వాటిని ధ్యానం చేసి వాటిని అన్వయించుకొని ఆ ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానియేలు అనగానే మనందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేది సింహాల గుహ, అవునా కదండి? దానియేలు అనగానే సింహాల గుహ మనకు గుర్తొస్తుంది. అది అద్భుతమైన సంఘటన కదా. ప్రపంచ చరిత్రలో సింహాల గుహలోకి వెళ్ళి రాత్రంతా వారి మధ్యలో ఉండి క్షేమంగా బయటకు వచ్చింది ఒక దానియేలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ కదా. రాత్రంతా ఉన్నాడు, ఉదయాన్నే క్షేమంగా బయటకు వచ్చిన వ్యక్తి దానియేలు మాత్రమే. ఎందుకు దానియేలు ఆ రీతిగా రక్షించబడినాడో, తప్పించబడినాడో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే, అతడు అంటే ఎవరు? రాజు కదా. రాజు గుహ దగ్గరికి వచ్చి, కోరేషు దర్యావేషు రాజు గుహ దగ్గరికి వచ్చి స్వరముతో, ఏ స్వరముతో అంట?
దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఒకసారి అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఈ దానియేలు ఏ చర్చి పాస్టర్ అండి? ఏ చర్చి పాస్టరు, ఏ సంస్థ నాయకుడు? ఈ ఏమి కాదు. ఓ చర్చి పాస్టర్ కాదు, ఒక సంస్థకు నాయకుడు కూడా కాదు. కానీ ఈ దర్యావేశ ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఆమేన్, ఆమేన్. నేనేమంటానంటే, జీవము గల దేవుణ్ణి సేవించేవారు అందరు సేవకులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? జీవము గల దేవునిని ఆరాధించేవారు, జీవము గల దేవునిని సేవించే మనమందరము సేవకులము, సేవకురాళ్ళమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దర్యావేశురాదే అదే అన్నాడు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. దర్యావేశు రాజు ఆయన అన్యుడు. ఎవరైనా ఆయన యూదుడు కాదు, దేవునిని ఎరిగినవాడు కాదు. ఒక అన్యుడైన రాజు దర్యావేశును సంబోధించిన విషయం నన్ను కొంచెం ఆశ్చర్యానికి కలుగజేసింది. ఆమేన్. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి అది. దర్యావేశు రాజు సమక్షములో అనేక సంవత్సరాలుగా దానియేలు పని చేస్తున్నాడు, కొలువు చేస్తా ఉన్నాడు. ఈ దానియేలును గమనిస్తా ఉంటే దర్యావేశు రాజుకు అర్థమైంది, దానియేలు సేవించే దేవుడు జీవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఎవరంట? ఈ రాజుకు ఒక అన్యుడికి అర్థమైంది, వీరు సేవించే దేవుడు జీవము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. వీరి దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ఆమేన్. జీవము గల దేవుడని ఎందుకు అర్థమైంది అంటే, దానియేలు తన జీవిత కాలంలో అనేక విధములైన సమస్యలలో ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అర్థమైందండి? పడేటోళ్ళు పడతారు, లేచేటోళ్ళు లేస్తారు. మీరు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. పడ్డోళ్ళని లేపండి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఈయనకు దయ్యం పడ్డదని చెప్పి మళ్ళీ పడేయకండి. దేవునికి స్తోత్రం. ఈ టెచ్చులు బిచ్చులు బంద్ చేయండి. ఆమేన్. మనది పడేసే బ్యాచ్ కాదు, పడ్డోళ్ళని లేపే బ్యాచ్ మంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. పిచ్చి జనం ఏమనుకుంటున్నాడు? అబ్బా పడేస్తాండి అని ఆయన దగ్గర పోతారు. పడేయాలి గొప్ప సంగతి లేదండి, పడ్డోండి లేపడంలో గొప్ప సంగతి. ఆమేన్, ఆమేన్. అర్థమైందండి? కాబట్టి మీరు నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. సెల్ ఫోను నిషేధం, చర్చిలో వాడడం అది ఘోరమైన పాపం. ఆమేన్. కొంతమందికి సెల్ ఫోన్ ఆఫ్ చేయడం రాదు పాపం. అటువంటి వాళ్ళు నా దగ్గరికి తీసుకురండి, దానికి బాప్తిజం ఇస్తే జీవితంలో మోగదు అది. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చర్చిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ దర్యావేశు రాజుకు అర్థమైంది, దానియేలు సేవించే దేవుడు ఎవరంట? ఎవరంట? జీవము గల దేవుడు. దానియేలు ప్రార్థించిన అనేక సందర్భాలలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం ఈ దర్యావేశు చూశాడు. అందుకనే గుహ దగ్గరికి వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అంటాడు. ఎంత అద్భుతమైన మాట కదా. మనం చెప్పుకున్నాడు కాదు, మా దేవుడు జీవం గలవాడు, మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు అది, మా దేవుడు ఇదని మనం చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. మన పక్కింటోళ్ళు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పాలి? చెప్పాలి. ఎవరు చెప్పాలా?
అమ్మ అదేందో కానీ మీ దేవుడు జీవము గల దేవుడని మన పక్కింటి వారు సాక్ష్యం ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. ఆమేన్. అట్టి కృప ఈ సంఘములోని ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. జీవము గల దేవుని సేవకులం మనం. ఆమేన్. మన దేవుడు జీవము గలవాడు. చెప్పండి పక్కలతో, మన దేవుడు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అయితే దిగులుగా చెప్తారు, మన దేవుడు జీవము. ఆమేన్. చచ్చిపోయాడు, మన దేవుడు చచ్చిపోయాడు అన్నట్టు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎట్లా చెప్పాలా? సంతోషంగా చెప్పాలా? ఎట్లా చెప్పాలా? ధైర్యంగా చెప్పాలా? ఆమేన్. నా దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఊర్లో కళ్ళు దుకాణం తుఫాన్ వచ్చి ఎగిరిపోయింది. కళ్ళు దుకాణం తుఫాన్ వచ్చి ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఆ కళ్ళు దుకాణం ఆయన ఏం చేశాడు? ఓనరు ఆ కళ్ళు దుకాణం పక్కనే చర్చ్ ఉంది. ఈ చర్చ్ పాస్టర్ మీద, ఆ సంఘం మీద కేసు పెట్టాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చేయబట్టే మా కళ్ళు దుకాణం ఎగిరిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి అంది కేసు పోయి అడుగుతున్నాడు. జడ్జి కూర్చొని ఆ ఓనర్ చెప్తున్నాడు, వీళ్ళే సార్, వీళ్ళు చేయబట్టే మా కళ్ళు దుకాణం ఎగిరిపోయింది. అంటే ఈ విశ్వాసులు అంటారు, అమ్మతోడు సార్, అయ్యతోడు సార్, మాకు దానికి ఏం సంబంధం లేదు సార్, అసలు మాకు తెలియదు, మేము ఎవరం పోలే, అదే ముట్టలే అంటే ఆ కళ్ళు దుకాణం ఓనర్ అంటూ లేదు సార్, నేను అనేక మార్లు విన్నా ఈ కళ్ళు దుకాణం ఈడికెళ్ళి తీసేయి ప్రభువా, తీసేయి ప్రభువా, తీసేయి ప్రభు అని ప్రార్థన చేయడం విన్నానండి. వారు ప్రార్థించారు కనుకనే తుఫాన్ వచ్చి నా కొట్టు ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక అన్యుడు నమ్ముతున్నాడు కానీ ఎవరు నమ్ముతలేరు? సంఘము నమ్ముతలేదు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నదని కళ్ళు దుకాణం ఓరను నమ్మి కేసు పెట్టాడు. వీళ్ళేమో దానికి మాకేం సంబంధం లేదు సార్ అంటున్నారు. దేవుని బిడ్డలారా, పాట పాడతాము కదా, ఎటువంటి కుర్రోడు, యేసు రక్తమే జయం. ఆమేన్. పడిపోతే లేపుకోరా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ ప్రజల నెమ్మదికై, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు. ఆమేన్. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమై చప్పట్లు అసాధ్యమైనది ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఈ పాట సూపర్ పాడతాం. మనం పాడినట్టు ఎవడు పాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ ప్రజల నెమ్మదికై రాజు ఆజ్ఞను మార్చిన దేవుడవయ్యా, అహమును అనిసి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది. పాడడం కాదు, మనం దాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం పాడుతున్నావు అది నమ్ము. యేసు రక్తమే జయం. ఆమేన్, ఆమేన్. అందుకే యేసు ప్రభువు అన్నాడు, పిచ్చోడా వీళ్ళు పెదవులతో పాడతారు, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది అంటాడు ఆయన. ఏమంటాడు? వీళ్ళు పెదవులతో నన్ను స్తుతిస్తా ఉన్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. కాదు ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు, సేవించే దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యెషయా ఏం చేశాడంటే తన కుమారుని పిలిచి, దావీదుని పిలిచి, అరే అన్నలు యుద్ధానికి పోయి బాగా రోజులైందిరా, వాళ్ళు యుద్ధం చేసి చనిపోయినట్టున్నారు, ఫోన్ కూడా చేస్తలేరు, కొంచెం భోజనం తీసుకుపో. దేవునికి స్తోత్రం.
యుద్ధంలో బిజీగా ఉన్నట్టున్నారా, సిగ్గినలు అందుతలే అంటున్నది. నువ్వు వెళ్ళి భోజనం ఇచ్చిరా అంటే ఈ కుర్రోడు గొర్రెలు వేరేటోళ్ళకి అప్పగించి ఆ గాడిద మీద కొన్ని భోజన పదార్థాలు వేసుకొని వచ్చాడు. యుద్ధం లేదు, పాడలేదు, దేవుడికి స్తోత్రం. అందరు గుడారాలు దాక్కొని ఉన్నారు. ఆమె అర్థం కాలేదు దావీదుకి. ఏమైంది అంటే గజ 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 వణుకుతున్నారు. ఎవరిని చూసినా వణుకుతున్నాడు. ఏమైందంటే ఇంకొకటి చెప్పిండు స్టోరీ. దేవునికి స్తోత్రం. గొలియాదు అని ఒకడు ఉన్నాడు రా, 6 బల్ల చానడు ఉన్నాడు, ఎత్తైన వాడు, బలమైన వాడు. వాడు రోజు వచ్చి సింహంలా గాండ్రిస్తున్నాడు. వాడిని చూసి భయపడి దాక్కున్నాం అన్నారు. దావీదు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను, దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వాడిని అడుగగా. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. ఏమని చెప్పాడు? ఏమన్నాడు? జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు. ఆమేన్. దావీదు ఏమి నమ్మిండండి? దావీదు ఏమి నమ్మాడు? జీవము గల దేవుడు. చెప్పండి, ఆ మాట చెప్పండి. జీవము గల దేవుడు. ఆమేన్, ఆమేన్. మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నువ్వు నమ్మాలి. దావీదు బాలుడే, దావీదు బలహీనుడే, దావీదు చిన్నవాడే, గాని దావీదు జీవము కలిగిన దేవుని నమ్మాడు. ఆమేన్. ఆశ్చర్యము కదా. రాజు సైన్యం అంతా భయపడి దాక్కుంటే ఈ కుర్రాడు వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడు ఏ పాటి వాడు. వీరిని చంపి ఆ నిందను నేను, మొట్టమొదటిది ఏమన్నాడు? నిందను తొలగిస్తా. ఆమేన్, ఆమేన్. రెండవది అంటున్నాడు, ఆఫర్ ఏమన్నా ఉందా అన్నాడు. దేవునికి స్తోత్రం. వాడిని చంపితే ఏమిస్తారు చెప్పండి అన్నాడు. ఆమేన్. అంటే బ్యూటిఫుల్ గాయ్. ఎంత అద్భుతమైన వ్యక్తి కదా. ఆమేన్. ఎంత అడిగాడు. ఆయన చంపితే ఏమన్నా ప్రకటించాడా రాజు? చెప్పాడు, కూతుర్నిత్తుడు, దేశమిత్తుడు, అన్నిత్తుడు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ పో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దావీదు సామాన్యుడు. అందుకనే దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. ఆమేన్. దావీదు చూడగానే సమూయేలుతో అంటాడు, ఇదిగో సమూయేల్, అతన్ని అభిషేకించు, ఇతన్ని నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు కోరుకున్నవయ్య అంటే, దావీదు నేను జీవము గల దేవుణ్ణని ఆయన విశ్వసించాడు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, పరిస్థితులను చూసి భయపడొద్దు. గొలియాదు లాంటి సమస్యను చూసి భయపడొద్దు ప్రియులారా. ఫస్ట్ వేవ్లో కరోనా అక్కడక్కడ వచ్చింది, సెకండ్ వేవ్లో ఇంటి పక్కకు వచ్చింది, థర్డ్ వేవ్లో ఇంట్లో కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఫస్ట్ వేవ్లో అక్కడక్కడ చూసినాం, సెకండ్ వేవ్లో మన వీధిలో మన పక్కలోకి వచ్చింది, థర్డ్ వేవ్లో నీ ఇంట్లో కూడా వస్తుంది. అదే చెప్తున్నారు ఇప్పుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, గొలియాతును చూసి మనం భయపడకూడదు. అసలు విశ్వాసులు ఎప్పుడు భయపడతారో తెలుసా? మనం చూపిద్దాం. అదే అధ్యాయం 33వ వచనం నుండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. దేవునికి స్తోత్రం. ఏం చాలదు? ఆ కుర్రని పంపి నాన్న ఇక్కడ బిడ్డ, కమియా, నువ్వు అట్లనే ఉన్నావు దావీదులాగా రా. ఆమేన్. ఇప్పుడు ఈ బాబు దావీదు అనుకుందాం, ఇట్లనే ఉండుంటాడు. దేవునికి స్తోత్రం. ఎర్రని వాడు,
చక్కటి నేత్రములు గలవాడు. అచ్చం ఈయనలాగానే ఉంటాడు. ఆమె దావీదు గొర్రెలు కాసుకుంటూ ఇంటికి వచ్చే సమయాలు చూడగానే వాడు ఎర్రని వాడును సుందరుడును చక్కని నేత్రములు గలవాడు. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి పోయి వచ్చినా కూడా అట్లా కనబడతలేరు, దయ్యాల మాదిరి కనబడుతుండ్రు. దేవునికి స్తోత్రం. ఎట్లా కనబడుతున్నారు? ఎక్కడి నుండి వచ్చిండు కుర్రాడు? గొర్రెలు కాసుకుంటూ ఎడారి దుమ్ము తూలి దుబ్బ మురికిగా వచ్చాడు. అని చూడగానే ఎర్రని వాడును చక్కటి నేత్రము గలవాడను చాలా షార్పు కనబడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఆమె సుందరంగా కనబడ్డాడంట. బ్యూటీ పార్లర్ పోయి వచ్చిండ దావీదు. అరే సమయాలు వచ్చి నిన్ను పిలుతానండి, ఇప్పుడు వస్తున్నాను అని చెప్పి పోయి బ్యూటీ పార్లర్ పోయి మేకప్ వేసుకొని వచ్చిండా. కొంతమంది బ్యూటీ పార్లర్ పోయేటప్పుడు మంచిగానే పోతారు, వచ్చినప్పుడు దయ్యాల్లాగా వస్తారు. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టం ఈ కొనేరే భయ్. ఆమెన్. ఇటు ఆచారములు నశించును గాక. ఆమెన్. పెళ్లి కొడుకు ఎంగేజ్మెంట్లో చూస్తాడు, బాగుంది అమ్మాయి అని నచ్చుతాడు, పెళ్లి చేసుకుంటూ పెళ్లిలో చూస్తాడు, స్టన్ అవుతాడు. నేను చూసింది ఇవనేనా డౌట్ వస్తుంది ఆడికి. అరే అప్పుడు బాగుండే, ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. పక్కలను అడుగుతాడు వాళ్ళ మమ్మీనో డాడీనో, మమ్మీ డాడీ మనం చూసిన అమ్మాయి ఈమెనా? ఆమెనే బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. కాకపోతే బ్యూటీ పార్లర్లో పోయి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ పోయి వచ్చింది? బ్యూటీ పార్లర్కి పోయి వచ్చి మంచిగా ఉన్న అమ్మాయి ఎట్లయింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చాడు దావీదు? చెప్పాలి. ఎక్కడి నుండి వచ్చాడు? అరణ్య. నాకు అది ఇష్టం, ఆ మాట ఇష్టం. పూసిందే గంటలు అద్దం కాడ గడపద్దు. ఆమెన్. రాసిందే రాసి దూసిందే దూసి. కొంతమందికి ఇద్దరు మనం అవకాశం అయితే చర్చిలో కూడా పట్టుకొస్తారు ఒక మిర్రర్. దేవునికి స్తోత్రం. పక్కన పెట్టుకొని నో నీడ్ కదా, సింపుల్. ఆమెన్. అద్భుతమైన వ్యక్తి. ఈ కుర్రాన్ని పట్టుకొని అంటున్నాడు, ఏమన్నాడు? 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు. మన అసిస్టెంట్ పాస్టర్ నువ్వు కొంచెం పవర్ఫుల్గా కనబడుతున్నావు దాదమ్మి. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. నువ్వు గొలియాదు కాదు కానీ అట్లా అనుకుందాం. దాని మీద నిలబడు, దీని మీద పైకి. ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది దాబిడ. ఇప్పుడు నేను సౌలు. ఎవరు నేను? సౌలు. ఏమంటున్నా? ఇప్పుడు చదవాలా? ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని చెప్తున్నా, అది చూపించిన. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీకేం చాలదో? సరిపోతుందా అండి? మీరే చెప్పండి, సరిపోద్దా? అదే చెప్తున్నాడు, యథార్థంగా చెప్తున్నాడు. సౌలు నిజమే చెప్పిండు, అబద్ధం చెప్పలే, వాస్తవం చెప్పిండు. నాయనా నువ్వు బాగా రెచ్చిపోతావు, నువ్వు చంపుతా వేసేస్తా అది ఇది ఇట్లుండా. అరే వెనక కాదురా, మరి గొలియాతు అట్టుంటాడా? సౌలు తప్పు చెప్పలే. సౌలు ఏం చెప్పలే? తప్పు చెప్పలే, వాస్తవం చెప్పిండు. వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. నీవెవడు? ఇది కూడా నిజమే. ఈయన బాలుడే, ఈయన గొలియాతే, ఈ రెండు నిజమే. తర్వాత వాడు బాల్యము నుండి. ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తున్నాడు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన, బాక్సింగ్ నేర్చుకున్నాడు. బిడ్డ ఒక్కటే పంచి చచ్చిపోతావు నువ్వు. బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు దావీదుతో అనెను. అందుకు దావీదు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాడు. ఆమెన్. సౌలుకు తెలిసింది సౌలు చెప్పిండు కదా. సౌలుకి ఏం తెలుసు? దావీదు బాలుడని తెలుసు, గొలియాతు బలవంతుడని తెలుసు. దావీదు బలహీనుడని తెలుసు, గొలియాతు బలవంతుడని తెలుసు. ఆమెన్. ఇప్పుడు దావీదు మాట్లాడడం మొదలు పెట్టిండు.
ఏం చెప్పిండు? అందుకు దావీదు సౌలుతో ఇట్లా అన్నాడు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను స్టోరీ చెప్పిండు. అంత మనకు టైం లేదు. స్టోరీ చెప్పిండు. ఏం చెప్పిండు? ఒకసారి ఎలుగుబండి వచ్చింది, ఒకసారి సింహం వచ్చి నా గొర్రెని ఎత్తుకొని పోతుంటే వాటిని తరిమి చంపిన. చపర్లు కొట్టి ప్రభుని మహిమపరచాలా. ఆమె తరిమి గడ్డం పట్టుకొని చంపి నా గొర్రెని తెచ్చుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సౌలుకు తెలిసింది గొలియాతు ఎంత బలవంతుడో, దావీదుకు తెలిసింది నా దేవుడు ఎంత బలవంతుడో. దేవునికి స్తోత్రం. గట్టిగా చపర్లు కొట్టి ప్రభుని మహిమపరచాలా. అందుకే నేను ఏమంటానంటే, మన జీవితంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులున్నా వాటి వైపు చూడొద్దు. వాని పొడుగు ఎంత, వాని డాల్ ఎంత, వాని కత్తి ఎంత బరువు ఉంది, వాని షూ ఎంత పొడుగుంది, ఇవన్నీ చెప్పిండు. మనం ఏం చేస్తామంటే ఎక్కువ శత్రువు గురించి ఆలోచిస్తాం, సమస్య గురించి ఆలోచిస్తాం, వాటిని చూసి భయపడతాం. సౌలు చెప్తే వాస్తవంగా భయపడాలి. దావీదు, రాజా నీకు తెలిసింది నువ్వు చెప్పినావు, నీ అనుభవం నువ్వు చెప్పినావు, నా అనుభవం చెప్తా చూడు. దేవునికి స్తోత్రం. ఆమె అద్భుతమైన మాట అంటాడు. వాటిలో వీడు కూడా ఒకటి, ఆ మాట చదవండి. ఆ మాట, దానిలో నేను దాన్ని చంపి తిని 36వ వచనం, మీ దాసుడైన నేను ఆ సింహపు ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము గల దేవుని తిరస్కరించిన వాడు వాటిలో ఒక్కదానిలాగా చేస్తా ఈరోజు. ఆమేన్, ఆమేన్. నీ అనుభవం అది, నా అనుభవం ఇది. ఆమేన్. నీకు తెలిసిన గొలియాదు, నీకు గొలియాదు గురించి తెలిస్తే నాకు నా దేవుని గురించి తెలుసు. ఆమేన్. నీ దేవుడు ఎంతో గొప్పవాడో నీకు తెలుసా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఈ మధ్యాహ్న కాలం నీవు సేవించే దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు. నీ ప్రతి అవసరత ఆయన తీర్చడానికి సమర్థుడు. ఆమేన్. నీ ప్రతి సమస్యను తొలగించడానికి సమర్థుడు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా, నువ్వు దేవుని వైపు చూడాలా, మనుషుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, నీ అవసరతల వైపు కాదు. ఆమేన్, ఆమేన్. మేము చర్చి బిల్డింగ్ కట్టేటప్పుడు, కొత్త బిల్డింగ్ ఫస్ట్ చిన్నది కట్టాము, తర్వాత పెద్దది కట్టాము. ఆ చర్చి బిల్డింగ్ కట్టేటప్పుడు సింగపూర్ నుండి మిషనరీ వచ్చాడు. దానికి ముందు మేము చర్చి కట్టాలని ప్రార్థన చేస్తున్నాం, మందిరం కట్టాలి. అదే సమయంలో మిషనరీ వచ్చాడు. ఆ మిషనరీ మన పరిచర్య, మన విధానం అంతా చూసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో నా 2 చేతులు పట్టుకొని ఏడ్చాడు. ఆయన చాలా రిచ్ మ్యాన్, ధనవంతుడు. సింగపూర్లో షిప్ యార్డ్స్ ఉన్నాయి ఆయనకి. పాస్టర్ గారు చెప్పారు, అన్న ఈయన నీకోసమే పంపిస్తున్నా, ఈయన మంచిగా వాడుకో, ఆయన నీకు దీవెనకరంగా ఉంటాడు, సహకారిగా ఉంటాడు అని చెప్పి పంపాడు. ఆయన ఎయిర్పోర్ట్లో నా చేతులు పట్టుకొని ఏడ్స్తూ చెప్పాడు, పాస్టర్ ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నా, నీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పి నేను నీకు సాయం చేస్తా. అప్పుడే హల్లెలూయా, తర్వాత చెప్పండి. దేవునికి స్తోత్రం. నీకు ఏ అవసరం ఉన్నా నేను నీకు సాయం చేస్తా. సంతోషమైంది. ఓకే పాస్టర్, విల్ ప్రే, ప్రార్థన చేద్దాం, నేను నీతో మాట్లాడతా. ఇంటికి వచ్చాను, ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. ప్రభువా, తగిన కాలం తగిన సమయంలో ఆశ్చర్యమైన రీతిలో కాగ్బూను పంపించావు. కాగ్బూన్ ఆయన పేరు. కాగ్బూను పంపించావయ్యా. ఆయనను ప్రేరేపించు, ఆయనతో మాట్లాడు, మందిర నిర్మాణానికి కావలసిన ధనమంతా ఆయన ఇవ్వాలి ప్రభువా, ఆయనతో మాట్లాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమేన్. నా కుమారుడా,
ఈ ఒక్క మందిరం విషయంలోనే ఆయన దగ్గరికి వెళుతావా, తర్వాత కూడా అన్ని అవసరతలకు ఆయన దగ్గరికి పోతావా అన్నాడు. కొంచెం ఆలోచించిన, ఇది ఎట్లా ఉండేది ప్రశ్న. ఆగాకు ప్రభు కొంచెం ఒక్క విషయమా, తర్వాత కూడా అర్థమయ్యి నేను ప్రార్థన చేసిన, దేవా నువ్వు నా తండ్రివి, నువ్వు నా రాజు, నువ్వు నా దేవుడవు, నువ్వు నా ప్రభు, నీ దగ్గరకు వస్తా, ఈయన దగ్గరికి ఎందుకు పోతా అన్నా. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నావు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మరి ఇప్పుడు ఎందుకు పోతున్నావు? అరే ముక్కు భూమికి రాసిన, ముక్కు రాయాలి అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం. ముక్కు భూమికి రాసిన. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు తప్పు చేస్తే మా అమ్మ ఏం చేసేదంటే ముక్కు భూమికి రాయిచ్చేది. ఏం చేసేది? ముక్కు రాయి, తప్పు చేసిన రాయి అంటే వంగి రాయాలి. అట్లా చాలాసార్లు దేవుని సన్నిధిలో ముక్కు భూమికి రాసిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. ముక్కు భూమికి రాసి, నేను పోను ప్రభువా, నువ్వు నా తండ్రివి, నీవే నా సహాయకుడు. ప్రార్థన చేసిన రూపాయి లేదు జేబులా. ఆదివారం ఒక ఎర్ర రంగు డబ్బా కొనుక్కున్నా. బ్రష్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఒక వేప పుల్ల ఇరిసి దాన్ని నవిలి బ్రష్లాగా చేసిన. ఇటువంటి బాగా వచ్చి మాకు నవిలి చేసిన. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇదిగో మనం మందిరం కట్టబోతున్నాం, ఎంత వెడల్పు ఎంత పొడవులు మన అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చూద్దాం రండి అని చెప్పి, ఈడొక పిల్లర్ వస్తుంది, ఈడొక పిల్లర్ వస్తుంది అని ఎర్ర రంగేసి చెప్తాయి. పెయింట్ వేస్తాను బ్రష్తో. మా పాస్టర్కి ఏమో అయింది, ఏమో పిచ్చి పట్టినట్టున్నది, ఏమో చేస్తున్నాడు మా పాస్టర్ అన్నాడు. చెప్పిన నెక్స్ట్ ఆరాధనలో చెప్పిన, మీరెవరిని డబ్బులు అడగొద్దు. ఎవరిని ఏమడగద్దు? డబ్బులు అడగొద్దు. మేము చర్చ కడుతున్నామని కూడా చెప్పొద్దు. ప్రార్థన చేయండి అని ఇండైరెక్ట్గా మీరు అడిగినట్టే ఉంటుంది. ఎవరికి చెప్పొద్దు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు సాయం చేయండి. ఆమేన్. అంతేగాని మీరు మేము చర్చ కడుతున్నామని పక్కోళ్ళకి చెప్పి ప్రార్థన చేయమని అస్సలు చెప్పొద్దు అని ప్రామిస్ చేసిన. ఎవరిని అడగద్దు, ఎవరికి చెప్పొద్దు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అది 10 రూపాయలైనా ఇవ్వండి, 1000 రూపాయలైనా ఇవ్వండి, 1,00,000 రూపాయలైనా ఇవ్వండి. ఆమేన్. నువ్వు 10 రూపాయలు ఇచ్చినా సంతోషంగా తీసుకుంటా, నిన్ను 10 రూపాయలే దేవుడు ప్రేరేపించాడని. నువ్వు 10,000 ఇచ్చినా సంతోషంగా తీసుకుంటా, దేవుడు నిన్ను ప్రేరేపించాడు. ఇలాగూ చెప్పి విశ్వాసులను ప్రోత్సహించి ప్రార్థించడం మొదలుపెట్టాము. 4 నెలల్లో 48, 65 పొడుగుతో ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. ఆ చర్చ అయిపోయింది, డెడికేషన్ అయిపోయింది. రూపాయి మిగులలే, రూపాయి అప్పు లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. రూపాయి మిగులలేదు, రూపాయి అప్పు లేదు. ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు, నేను జీవము కలిగిన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఇట్లా చెప్పమంటే ఈ రోజంతా చెప్తా నేను, ఈ రోజుకు సరిపడే సాక్ష్యం చెప్తా నేను. అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నా పరిచర్య జీవితంలో, సహవాసములో, సంస్థలో, ఒక నాయకత్వంలో ఉన్నా కూడా మా సంస్థ దగ్గర ఎప్పుడు చేయి చాపి నాకు సహాయం చేయండి అని అడగలేదు. దేవునికి స్తోత్రం. ఆమె దేవుడు నాకు ఒక పాఠము నేర్పాడు. ఏమని నేర్పాడు? మనుషులను అడిగితే అడిగినంత ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. అడిగినంత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తామని చెప్పి ఇవ్వకపోవచ్చు. కానీ నా దేవుణ్ణి అడిగితే, నా దేవుణ్ణి విశ్వసిస్తే, నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన గొప్ప దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చెప్పాలి, నువ్వు రాన్నా, ఈయన ఫైనాన్సర్ అనుకుందాం. యేసు రక్తంలో దేవుడు నేను అట్లా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఫైనాన్సర్ దగ్గరికి పోయినా, అన్న నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 1,00,000 ఇచ్చి అందులోకెళ్ళి 10,000 కట్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ వాళ్ళు అదేగా చేసేది కదా. ఇటు ఒకవైపు, ఇటేమో దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన నా ప్రభువు ఉన్నాడు. ఈయనని అడిగితే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా. ఇప్పుడు మీరు ఎక్కడ పోతారు చెప్పండి.
చెప్పాలి. ఎక్కడ పోవాలి మనం? మన జీవితంలో ఏ అవసరత అయినా, ఏ సమస్య అయినా, మరి ఏదైనా కూడా మనం దేవుని దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే నా ప్రభు జీవము కలిగిన వాడు. ఆమేన్. ఆయన ప్రార్థనలు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రార్థనలు ఆలకించువాడు, నా ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు. ఎంత అద్భుతమైన సంగతి కదా. ఒక అన్యుడైన రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఆమేన్. ఆమేన్. మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టాలు, మన బంధువులు అట్టి సాక్ష్యం మనకిచ్చుదురుగాక. ఆమేన్. ప్రజలకు అర్థం అవ్వాలండి, మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అని. ఆమేన్. ఆమేన్. ఇలాంటి బ్రతుకు మనకు కావాలి, ఇలాంటి విశ్వాసం మనకు కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకున్నా. ఏంటిది? దేవుని మీద ఆధారపడడం. బైబిల్ కాలేజీ పోకముందు ఈ సంఘంలో నేర్చుకున్నా, తల్లి యొద్ద నేర్చుకున్నా. ఆమేన్. తల్లి ఏం అడిగేది కాదు, దేవునికి స్తోత్రం. ఎవరిని అడిగేది కాదు. తల్లికి తెలిసిందల్లా ఒక్కటే, మోకరించి ప్రార్థన చేయాలి. ఆమేన్. మోకరించి ప్రార్థన చేయాలి. ఇక్కడ నేర్చుకున్నా నేను. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకెవరు ఫీజులు కట్టేటోళ్ళు లేరు. సోప్ ఉండేది కాదు స్నానం చేయడానికి, ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నాకు సోప్ అవసరం. బట్టలు ఉతుకొని సోప్ ఉండేది కాదు, ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నాకు బట్టలు ఉతుకునే సోపు కావాలి. ప్రతి శనివారం మాకు రెస్ట్ అన్నమాట, సెలవు. ఆ రోజు బట్టలు ఉతుక్కోవాలి. సోప్ ఉండేది కాదు. దేవునితో చెప్పేవాడిని, ప్రభువా నువ్వు సోప్ ఇస్తే బట్టలు ఉతుక్కుంటా, లేకపోతే మామూలుగా ఆరేస్తా. కూర్చొని ఉంటే బయటికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరో ఒకరు, అన్న నీకోసం సోపు తెచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యం ప్రియులారా. ఏదైతే తల్లి దగ్గర చూశానో, ఏదైతే తల్లి దగ్గర నేర్చుకున్నానో, అది ఆ బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు అది నాకు ఉపయోగకరంగా ఉంది. ఈ పరిచర్య, ఈ 25 సంవత్సరాల పరిచర్యలో కూడా అది నాకు దీవెనకరంగా ఉంది. ఆమేన్. ఆమేన్. ఎవరిని అడగాల? ఇప్పటి వరకు అడగను, చెప్పను. సంఘం అవసరత చెప్తా, నా వ్యక్తిగత అవసరతలు, నా కుటుంబ అవసరతలు నేను ఎవరికి చెప్పా. ఆమేన్. చెప్పమంటారా? ఇంకా చెప్పినాయి చాలా ఉన్నాయి. ఆమేన్. బనియన్, ఒక్కటే బనియన్ రాత్రి ఉతికి మార్నింగ్ వేసుకునేవాడిని. బైబిల్ కాలేజీలో ప్రార్థన చేసిన, దేవా నాకు ఒకటే బనియన్ అయిపోయింది. ఊర్లో మీటింగ్లోకి పోయిన కాడ నాకంత మతిమరుపు ఎక్కువ. దేవునికి స్తోత్రం. పోయిన కాడాలన్నీ మర్చిపోయి వచ్చిన, లాచుకు ఒంటి మీద ఉన్నది మిగిలింది, లేకపోతే అది కూడా పోయేది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తావు, నా ప్రభువా నాకు సహాయం దయచేయి. ఒకరోజు ఒక అన్న వచ్చి, తమ్ముడు బజార్కి వెళ్దాం నాడు, కూరగాయలు తేవాలి, కాలేజీకి వెళ్ళా. ఆయన కూరగాయలు కొంటుంటే పక్కన బట్టల షాపులు ఉన్నాయి, లింగపల్లిలో ఉంటుందిగా లైన్, కూరగాయలు వెనకనే బట్టల షాపులు. ఆడ ఆయన కూరగాయలు కొంటే నా చూద్దాం అని ఆయన లోపలికి వెళ్తే, ఆయన కూరగాయలు కొనుక్కొని లోపలికి వచ్చి ఆయన కొంచెం షాపింగ్ చేసిండు. నాకు కూడా పని ఉన్న తమ్ముడు అని చెప్పి వెళ్ళేటప్పుడు ఒక కవర్ తీసి చేతిలో పెట్టిండు. ఏందన్నా ఇదన్నా? నీకోసం 2 బనియన్లు తీసుకున్నా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. నేను చెప్పలా, ఎవరికి చెప్పినా అడిగిన దానికంటే నాకు కాలేజీలో వేసాడు పునాది. వాస్తవంగా పునాది ఇక్కడ పడింది, కాలేజీలో ప్రాక్టికల్ చూసిన. దేవునికి స్తోత్రం. పరిచర్యలో తీరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎంత పెద్దద అవసరత అయినా,
ఎంత పెద్ద అవసరత అయినా దేవుడిచ్చే వరకు దేవునికి స్తోత్రం వెయిట్ చేస్తా. ఆమెన్, ఆమెన్. మన దేవుడు జీవము కలిగిన వాడు. మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సమర్థుడు. ఆమెన్. దానియేలు దర్యావేషు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అంటాడు. రెండవదిగా ఆయన చెప్పిన మాట దానియేలు గ్రంథంలోకి వద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ మాట, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. గట్టిగా చపర్లు కొట్టి ప్రభుని మనం మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఆయన చెప్పిండు, నిత్యము నీవు సేవించే నీ దేవుడు. ఆమెన్, ఆమెన్. ఎంత అద్భుతమైన మాట కదా. దానియేలు ఒక 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 పనివాడు లేక ఒక అధికారి తన రాజ్యంలో. ఈ దర్యావేషు రాజు దానియేలును గమనిస్తూ ఉంటే ఈ దర్యావేషు రాజుకు అర్థమైంది, దానియేలు తన ప్రభువుని నిత్యము సేవించువాడు. ఆమెన్. అప్పుడప్పుడు కాదు, అవసరం ఉన్నప్పుడు కాదు. ఆమెన్. ఎప్పుడు సేవించాడంట? రోజు టయానికి, రోజు దినమునకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు ఉంది? ముమ్మారు కదా. ప్రతిదినం 3 సార్లు ప్రార్థన చేయడం దానియేలుకు అలవాటు. ఈ దర్యావేషు రాజు పనిలో పెట్టుకున్న కానుడు చూస్తున్నాడు, ఏ రోజు మిస్ అవ్వాలా. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఏ రోజు కూడా ప్రార్థన మిస్ అవ్వాలా, ప్రభుని స్తుతించడం మానలా. ప్రతిరోజు సమయానికి ఎంత పని ఉన్నా, ఎంత అవసరతలున్నా టయానికి వెళ్ళిపోతాడు. సార్, నేను నా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు దానియేలు? ఇంత పని ఉంది కదా, ఈ దేశం అంతటిలో నీవు ప్రముఖమైన వ్యక్తివి కదా, ఇంత బిజీ షెడ్యూల్లో నీవు ఇంటికి వెళ్ళడం అవసరమా? అవసరం సార్. నాకెంత పని ఉన్నా, ఎన్ని అవసరతలున్నా, ఎన్ని సమస్యలున్నా, దేశం పరిస్థితి ఏ విధముగా ఉన్నా, నేను మాత్రం నా ప్రభువుని సేవించడం మానను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇటు తీర్మానం చేయాలి. మనం అజేయం కానీ ఏం ప్రార్థన చేస్తామంటే, దానియేలును సింహాల గుహలో రక్షించిన ప్రభువా, ఇదిగో నన్ను కూడా రక్షించు అంటే దేవుడు అంటాడు, నిన్ను నేను రక్షిస్తా, అవి నిన్ను భక్షిస్తాయి అంటాడు ఆయన. రక్షణ లేదు మనకు, భక్ష. మనం లేతే ఎట్లుంటుంది? వస్తామా బయటికి? వస్తామంటారా? గ్యారెంటీ ఉందా? దేవునికి స్తోత్రం. దానియేలుకు మనకున్న తేడా ఏంటంటే, మనం అప్పుడప్పుడు ప్రభుని సేవిస్తాం, ఆదివారం చర్చిలోకి వచ్చినప్పుడు ప్రభుని ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం. ఇలాగున ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ప్రార్థిస్తాం, ప్రభుని ఆరాధన చేస్తాం. మళ్ళీ ఇంటికి పోతే అన్నీ మరిచిపోతాం. దేవునికి స్తోత్రం. అంతటితో కథం. ప్రార్థన, ఆరాధన అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా ప్రభువుని సేవించడం అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. దానియేలు జీవితంలో అది జరిగింది ప్రియులారా. అందుకనే ఏమంటున్నాడు, నిత్యము క్రమముగా మానక విసుకక నిత్యము నీవు సేవించే నీ దేవుడు నిన్ను రక్షించనా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది. నా ఆత్మీయ తల్లి పడుకోవడం నేను ఎప్పుడు చూడలే. ఇన్ని సంవత్సరాల్లో, ఆమెతో ఉన్నన్ని సంవత్సరాల్లో ఆమె గాఢ నిద్రపోయిన ఆ సీన్ నేను చూడలే ప్రియులారా. నెవర్. నేనే కాదు, నాతో ఉన్న యవనస్తులు ఎవరు కూడా చూడలే. ఆమె పడుకొని, అక్క పడుకుంది డిస్టర్బ్ చేయొద్దని ఎప్పుడు చెప్పలే. అసలు ఆమె పడుకుంటగా అట్లని చెప్పి మీరు పడుకోవద్దని చెప్పట్లా. యు టేక్ రెస్ట్. ఆమెన్. అదే సమయంలో
నీకొక వాడుక అవ్వాలి, ప్రార్థన, ఆరాధన. ఆమేన్. యేసు తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏం చేశాడంటే యేసయ్య తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. నీ వాడుక చొప్పున నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళాలి. మీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా ప్రార్థన గది ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ గది ఉండాలి? డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, బాత్రూమ్ పెద్దగా ఉండాలి, పొడుగు ఉండాలి. ఏం చేస్తావు? పడుకుంటావు అలా. దేవునికి స్తోత్రం. ఒక అన్న అంటాడు, నాకు ఇల్లు ఎట్లున్నా కూడా నాకు బాత్రూమ్ సూపర్ ఉండాలి. ఎందుకంటే కూర్చుంటావా 24 hours? కాదు కదా. మనకేమున్నా లేకపోయినా ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ప్రార్థన గది ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన అందరి జీవితంలో మానక, విసుకక, ఎడతెగక ప్రార్థించే అనుభవాలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవజనులు భక్త్ సింగ్ అని పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఇంత పరిచర్య, ఇన్ని స్థలాలు ఏలో కొంటున్నారు, ఇన్ని మందిరాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, మీకు ఇంత డబ్బు ఏ ఫారెన్ నుండి వస్తుంది, అకౌంట్స్ అన్ని మాకు చూపించాలా, అసలు ఎక్కడున్న డబ్బు మాకు చూపించంటే ఆయన తీసుకొని ఒక రూమ్లోకి తీసుకుపోయిందంట. తీసుకుపోయేసరికి అక్కడ 2 గుంటలు ఉన్నాయి, కార్పెట్ 2 చినిగి ఉన్నాయి అన్నమాట. ఆయన అన్నాడంట, ఇవి ఎక్కడి నుండే వస్తున్నాయి అన్నాడంట. వాళ్ళు కార్పెట్ లేపి అది లేపి ఇది లేపి అన్ని చూస్తున్నట్ట, ఏడికెళ్ళి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన అన్నాడు, దేవుని బిడ్డలారా, నేను ప్రార్థిస్తాను, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగములు ఏకరీతిగా ఉన్నవాడు. ఆమేన్. 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను ఎప్పుడంట, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏది? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అనే మాట. నిత్యము నీవు సేవించే నీ దేవుడు నిన్ను రక్షించెనా అనే మాట. ఆమేన్. నిత్యము, ప్రతిదినం. దావీదు అంటాడు, ఆ దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తా అంటాడు. ఎన్ని మార్లు? 7 మార్లు. తినుడు కాదు, 7 మార్లు ప్రార్థన. దేవునికి స్తోత్రం. మా తమ్ముడు ఉండే బెంజి, రక్షణ లేకముందు వాడు ఎప్పుడు చూసినా అన్నం తింటూ ఉండేటాడు. ఏందిరా టైం లేదు, పాడలేదు, అన్నం తింటున్నావు ఏంటంటే, బోరు కొడుతుంది అన్న, అందుకే అన్నం తింటున్నా అనేటోడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏ పొద్దు పోకపోతే ఇక ఏదో ఒకటి తింటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాదు ప్రియులారా, మీకు సంగతి చెప్పనా? ఇస్కరియోతు యూదాతో డీల్ కుదిరించుకున్నారు. ఎవరు? యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు. ఆయనను బట్టిస్తే నీకు 30 వెండి నాణెములు ఇస్తా అంటే ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? మిమ్మల్ని బట్టిస్తా. 2 చెప్పాడు, నేను ఆయన బట్టిస్తా, నేను నాతో రండి. ఏడికి తీసుకెళ్ళాడు? ఒలీవల కొండ మీద తీసుకెళ్ళాడు. ఇస్కరియోతు యూదకు తెలుసు, యేసుప్రభు ఎక్కడ పరిచర్య చేసినా, ఎక్కడికి వెళ్ళినా రాత్రి కల్లా ఈడికి వస్తాడు. ఒకవేళ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు కలిసి ఇస్కరియోతు యూదాతో డీల్ చేసుకొని కన్నా దేవుడిని బట్టి అంటాడు, బట్టియలేడాడు. దేవునికి స్తోత్రం. కన్నా దేవుడు పాస్టర్ను బట్టిరా, నీకు 1000 రూకలు ఇస్తామంటే పట్టియలేడు. ఎందుకంటే నేను ఎప్పుడెక్కడ ఉంటున్నా వాడికి తెలియదు, నాకు తెలియదు. అర్థమైందండి? మనలో ఎవరినైనా బట్టియమంటే ఇప్పుడున్న సేవకులను బట్టియడం ఇస్కరియోతు యూదా తరం కాదు. అంటాడు, అన్నా ఎప్పుడెక్కడ ఉంటుందో తెలియదు అన్న, నాతో కాదు. సింపుల్, పెద్ద కష్టం కాలే. సైనికులను తీసుకొచ్చి సరాసరి ప్రార్థన చేసి కడ కూర్చున్నాడు. ఆడు ఈడికి వస్తాడు, ఈయనే ఉండరు మీరు. ఇంకోటి ఏం చేసిండు? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అంటే దాని అర్థమైంది. 12 మంది శిష్యులతో ఉంటే ఆయన గుర్తుపట్టలేం మనం. 12 మంది శిష్యులతో ఉంటే గుర్తుపట్టలేం. ఇప్పుడు పాస్టర్ అంటే ఆయనకు 4 బంప్సర్లు, బైబిల్ పట్టుకునేటోడు ఒకడు, నీళ్ళ బాటిల్ పట్టుకునేటోడు ఒకడు,
చెప్పులు వేసేటోడు ఒకడు, సూట్ కేసు పట్టుకునేటోడు, చెప్పొచ్చు గీనే పాస్టర్ అని చెప్పొచ్చు. మనం పెద్ద కన్ఫ్యూజ్ అవుతున్నలా. ఇప్పుడు సేవకుణ్ణి చెప్పడానికి పెద్ద కష్టమైన పనిలే. ఎవరైతే కుర్చీలో కూర్చొని ఉంటాడో, ఎవరైతే వాళ్ళ చుట్టూ చేతులు కట్టుకుంటుంటాడో ఆయనే సేవకుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇస్కరియోతు ఏమన్నాడు? నేను ముద్దు పెట్టుకుంటా, ఆయన యేసు ప్రభు. ఒకవేళ ముద్దు పెట్టుకోకపోతే 12 మంది పట్టుకుంటారు వాళ్ళు. ఎంత సింపుల్ లైఫ్ వేసేది కదా, ఎంత ఆర్డినరీగా ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు. మీరు గుర్తుపట్టాలి నిజమైన సేవకులు ఎవరు, దొంగ సేవకులు ఎవరు. విజయవాడకి వెళ్ళినాం. చార్ల్స్ జాకబ్ వాళ్ళ తమ్ముడి పెళ్ళి, ఫిలిప్ జాకబ్ది. పెద్ద పెద్ద సేవకులు అందరు వచ్చారు. విజయవాడలో ఉన్న సేవకులు, హైదరాబాద్ నుండి సతీష్ కుమార్ అని వచ్చాడు. ఎవరో పరలోక నేస్తం, ఎవరు ఐజాక్ అని వచ్చాడు. అందరు వచ్చినాం. మేము వెళ్ళినాం, అందరం వెళ్ళినాం. అంతా అయిపోయిన తర్వాత ఇక బంసర్లు అడావిడి చేస్తున్నాం. పక్క జరుగు. మేమందరం సేవకులు, సతీష్ కుమార్ గారు అటు ఉన్నారు, మేమందరం నిలబడినాం. ఈ బంసర్లు వచ్చి నన్ను కూడా దోతుంది. ఆయన బట్టిన ఇటరారా ఏంది నీ బాధ ఏంది చెప్పన్నా. పక్క జరుగు. ఎందుకు జరగాలి? పిచ్చోడా? వీళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు, వీళ్ళు సామాన్యులు కాదు. ఎందుకు జరగాల? మీ అయ్య మాకు తాగితే మాకేమన్నా అయిద్దా? మేము ఆయనకు తాగితే ఆయనకేమన్నా అయిద్దా? ఓవర్ యాక్షన్ చేయమాకండి కదా. ఆయన సేవకుడే, మేము సేవకుడమే. మనుషులను గణపరచొద్దు. బుద్ధి లేనడా అని తిడుతూ ఉంటే పక్కనే ఐజాక్ గారు నిలబడి చూస్తాడు. ఇట్లా చూస్తే ఆయన ఉన్నాడు. అప్పుడు అనుకున్న ఒక్క దెబ్బకు 2 పిట్టలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సింపుల్ అండి. యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ చాలా చాలా సామాన్యమైన జీవితం జీవించారు. ఆమేన్. కానీ నేటి సేవకులు దేవుని కంటే ఎక్కువైపోయారు. అటువంటి వాళ్ళను మనం అస్సలు వెంబడించడానికి వీలే లేదు. ఆమేన్. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేవాడు? ప్రార్థనా స్థలానికి వచ్చేవాడు. తండ్రితో సావాసం చేసేవాడు, తండ్రిని సేవించేవాడు, తండ్రిని మహిమపరిచేవాడు. దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, జీవము గల దేవుడు మన దేవుడని గుర్తుపట్టాలి. రెండవది, నిత్యము ఆయనను సేవించు. దానియేలు, దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడిగెను. తర్వాత 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. అగో ఇది ఎట్లనో ఉన్నది. దేవునికి స్తోత్రం. సింహాల గుహలో ఏపిచ్చింది ఎవరు? చెప్పాలి. ఎవరు ఏపించారు? రాజు ఏపించాడు కదా. రాత్రి ఏమో సాయంత్రం గుహలో ఏపించి పొద్దుట చేయమంటున్నాడు, నువ్వు బతికున్నావా చచ్చినవా దానియేలు అంటున్నాడు. లోపలికి వెళ్ళి ఏమనాలి మనమైతే? చచ్చినోడా, బుద్ధి లేనోడా, రాత్రి గుహలో వేసి పొద్దులో వచ్చి చచ్చినవా బతికినవా అంటవా? నిన్ను సింహాలు తినా, నిన్ను కాకులు ఎత్తుకపోను. తిట్టకుండా తిడతాం మనం. ఏం చేద్దాం మనం? తిడతామా లేదా? తిడతామా లేదా? సింహాల గుహలో వేసిన రాజు పొద్దుట అడుగుతున్నాడు, నువ్వు బతికినవా చచ్చినవా? లోపలికి వెళ్ళి మనం ఏమంటాం? ఖచ్చితంగా తిడతాం, ఖచ్చితంగా శపిస్తాం, ఖచ్చితంగా దూషిస్తాం. కానీ దైవజనుడైన దానియేలు ఒక అద్భుతమైన మాట అన్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మనం మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, దూషణకు ప్రతి దూషణైనను కీడుకు ప్రతి కీడైనను చేయక మీరు శపించవద్దు, మీరు దీవించాలా. దేవునికి స్తోత్ర. ఆమేన్. ఏం చేయాలి మనం? దీవించాలి. ఎవరిని? మనల్ని శపించేటోళ్ళని ఏం చేయాలా? దీవించాలి. ఆమేన్. నేను ఒకసారి ఉదయకాల ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు వ్యతిరేకంగా ఉండి నన్ను గాయపరిచిన కొంతమంది సేవకులు ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తున్నా.
దేవా వారిని దర్శించు, వారిలో మార్పు తీసుకురా అంటే దేవుడు అంటున్నాడు వారిని వారి కుటుంబాలను దీవించు అన్నాడు. వాళ్ళు నాకు నష్టం చేసిరయ్యా, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారయ్యా, వారు నన్ను దూషిస్తున్నారయ్యా, అయినా సరే నువ్వు వారిని దీవించు. వారిని దీవించడం మొదలుపెట్టిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారిని దీవించానో వారి ఎదుటనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు? ఆమేన్, ఆమేన్. మనం ఏం చేయాలా? శపించిన వాళ్ళని దీవించాలా, దూషించిన వాళ్ళని దీవించాలా. ఆమేన్. అంతేగాని వాళ్ళ నాశనం అవ్వాలని ఎప్పుడు కూడా మనము చెప్పకూడదు. తర్వాత నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనుక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. ఎందుకు మోయించాడు? 2 కారణాలు చెప్పాడు దానియేలు తర్వాత. ఒకటి, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిని గనుక. చెప్పండి, నిర్దోషిని అని చెప్పండి. నిర్దోషులుగా ఉండాలి మనం. ఆమేన్, ఆమేన్. దేవుని ఆశ్చర్యమైన సహాయం మన జీవితంలో మనం చూడాలి అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా మనం అందరం కూడా యథార్థంగా, నమ్మకంగా, నిర్దోషులుగా మనం బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. ఊరికేనే జరగదండి అద్భుతాలు. ఊరికేనే ప్రార్థన చేస్తే రావండి దేవుని కార్యాలు, ఆశీర్వాదాలు. లేకపోతే గొప్ప గొప్ప దైవజనులు మనల్ని దీవిస్తే మనం దీవించబడమండి. ఎవరిని దేవుడు దీవిస్తాడో, ఎవరిని దేవుడు తప్పిస్తాడో దానియేలు చెప్తున్నాడు, దేవా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక ఆయన తన దూతలను పంపించి నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులైన వారికి మెండైన దీవెనలు కలుగును. ఆమేన్. ఎవరు దీవించబడతారండి? దేవుని సన్నిధిలో యథార్థంగా, నమ్మకంగా దీవించిన వారు. వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. నేను ఒక దగ్గర సైడ్కి ఆపాను కారు. ఆపి మళ్ళీ స్టార్ట్ చేసిన. కొత్త కారు పాపం వచ్చి నన్ను రాసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి బాగా గీత పడ్డది, ఆపాం. అందుకే కొంచెం లేట్ అయింది నాకు. దిగొచ్చి ఆయన పాపం నాకు అర్థం కాలే, నాది మిస్టేకా ఆయన మిస్టేకా. నువ్వు కనీసం ఇండికేటర్ కూడా వేయలేదండి, మీరు సైడ్కి వచ్చేసారు అని చెప్తా ఉన్నా. నేను అనొచ్చు, నేను ఇండికేటర్ వేసినాను అనొచ్చా లేదా? నేను ఇండికేటర్ వేసినా, నువ్వు వచ్చినావు, నీదే తప్పు అనొచ్చు. నేను నాకంటే సన్నగానే ఉన్నాడు, నేనే కొంచెం స్ట్రాంగ్ ఉన్నా ఆయన ఉందట. చెప్పజాయ్ ఇండికేటర్ వేసినా నువ్వు చూలే ఓ అని చెప్పి రావచ్చు. నేను చెప్పిన, సారీ సార్, నేను ఇండికేటర్ వేయలే, అది నా తప్పు, నన్ను క్షమించండి. ఫోన్ నంబర్ ఇచ్చిన, రిపేర్ చేపియండి, డబ్బులు ఎంత అవుతాయో అంత నేను ఇస్తా. నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఆమెన్, ఆమెన్. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఒక చిన్న అబద్ధంతో రూపాయి ఖర్చు లేకుండా బయటపడవచ్చు. నేను చిన్న అబద్ధం, ఇండికేటర్ వేసినా నువ్వే వచ్చినావు అని బెదిరించి రావచ్చు. నేను అక్కడ తప్పించుకుంటేనేమో కానీ దేవుని సన్నిధిలో తప్పించుకోలేను. నేను నా ప్రభువు నన్ను ఆశీర్వదించాలంటే ఆ సమయంలో నేను యథార్థంగా ప్రవర్తించాలి. ఆమెన్, ఆమెన్. దానియేలు ఏమంటున్నాడు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలే. నా దేవునికి తెలుసు గనుక దేవుడు తన దూతలను పంపించి నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ఖచ్చితంగా, నిశ్చయంగా కృప కలిగిన దేవుని ఆశ్చర్యమైన సహాయం మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏసన్న ఒక మీటింగ్కి వెళ్తే
ఏసన్న మీటింగ్కి వెళ్తే సార్ మా ఇంట్లో పడుకోండి సార్ అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టాడంట. బెడ్రూమ్ అన్నకి ఇస్తే మధ్యలో వచ్చి కిటికీలోకి వెళ్ళి చూసిపోతానంట. మధ్యలో వచ్చి గంటకోసారి వచ్చి కిటికీలోకి వెళ్ళి చూసిపోతుండంట. ఈయనకు ఆశ్చర్యం వేసింది, వీడు ఎందుకు మధ్యలో వచ్చి చూసిపోతున్నాడు. సరే వీని సంగతి పొద్దుట చూద్దాం అనుకొని పొద్దుట అడిగాడంట. అన్న మీకేం కాలే, ఆయనే అడిగాడంట, అన్న మీకేం కాలేదా అంటే, నాకేం కాలేదురా, నేను ప్రార్థన చేసుకున్నా, చక్కగా పడుకున్నా, నాకేం కాలే అన్నాడు. ఏం కాలేదా అన్న, ఏం కాలేదురా బాబు, అసలు సంగతి చెప్పు అన్నాడంట. ఏం లేదన్నా, ఆ టేక్ చెక్క దొంగతనం చేసి పట్టుకొచ్చి మంచం చేయించిన, దాని మీద పండగానే పడికి నడిమిరిగిందన్నా, నీకేమన్నా అయిందని చూస్తాన్నా, నువ్వు పడుకుంటే శాపం పోతుందని నిన్ను పడుకోమన్నా అన్నాడంట. ఒరి దూరుమారు కూడా. అందుకని మధ్యలో వచ్చి దొంగ చెక్క అది డబల్ కార్డు పెట్టి చేయించిండు, అన్న కూడా పడతాడని చూస్తాడంట. అందుకని మధ్యలో వస్తుందన్న అంటే కదా, మనం ఎట్లా సంపాదిస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఆమేన్. నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది ధన సమృద్ధి కలిగిన వారికంటే అది అధికమైంది, మేలైంది. మనకు కొంచెమే ఉండొచ్చు, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా ఉందాం, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం. నేను నిర్దోషిగా ఉన్నాను గనక నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనక ఆయన తన దూతలను పంపించాడు. ఎంతమంది కోరుకుంటున్నారు దేవదూతలు మనకు తోడుగా ఉండాలి? ఉంటాయా? తన పాదములకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు దూతలు ఉన్నారు కాబట్టి మాకు బంసర్లు లేరు. ఆమేన్. మాకెవరున్నారు? దూతలు. మనకు బంసర్లు అవసరం లే. ఆమేన్. మనకు దూతల కాపుదలను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నీకు తెలియకుండా దేవుని దూత నీకు పరిచర్య చేస్తూ ఉంది. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, మనం భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఇక 4వది చివరిగా ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఆమేన్. ఈ 2022వ సంవత్సరంలో ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదా. అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. ఆమేన్. భక్తి గలవారం, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం ప్రియులారా. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. ఎవరు ఆశీర్వదించబడతారు చెప్పాలి. ఎవరండి? దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. భయము భక్తి. భయము అనగా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో దానిని చేయడం. భక్తి అనగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను సేవించడం. ఆమేన్. నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థం అవ్వాలి. ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థం అవ్వాలి. చాలా మంది బిడ్డలు దేవుని స్తుతించరు, ఆరాధించరు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి అర్థమైతలేదు ప్రియులారా. ఆమేన్. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ హాని కలగకుండా ఆయన తప్పించడానికి సమర్థుడు. ఆమేన్. ప్రతి విధమైన కరోనా ఈ వైరస్ నుండి, ఒమిక్రాన్ ఈ వైరస్ల నుండి
కొత్త కొత్త రోగముల నుండి దేవుడు మనల్ని కాపాడునుగాక, తన కృపలో భద్రపరచునుగాక, తన ఆత్మతో మనల్ని నింపునుగాక, తన ఆత్మతో మనల్ని అభిషేకించునుగాక, భూమి మీద ఆయన నామాన్ని మహిమపరచుదుముగాక. ఆమేన్. అప్పుడు దర్యావేషు రాజు ఒక శాసనం రాశాడు, దానియేలు దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. చదవండి ఆ మాట చివరిగా 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. ఒక శాసనము రాస్తా ఉన్నాడు, ఒక శాసనము రాస్తా ఉన్నాడు, ఒక శాసనము తీసుకొస్తా ఉన్నాడు. దానియేలు దేవుడే దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉన్నవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడును, ఆయన రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే. ఆయనే సింహాసనము నోట నుండి ఈ దానియేలును రక్షించిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరుదాం. మరొకసారి పాస్టరమ్మ ఈ మాట చదువుతూ ఉండగా ఆయనే జీవము గల దేవుడు అక్కడి నుండి చదువుతూ ఉండగా మనం చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. చదువురా. ఆయనే జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా షందల రమాందాయ్, ఓ రబా షందాయ్, ఓ రబా షందాయ్, ఓ రబా షందల రబాసి. ఓ yes Lord. Oh yes Lord. ఆశ్చర్య కార్యములను ఓ రబా షందాయ్, ఓ రబా షందాయ్. దానియేలును సింహము నోట నుండి రక్షించిన దేవుడే మన దేవుడు. ప్రియులారా, ఆయన జీవము గలవాడు, ఆయన యుగ యుగములుండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన నిన్ను విడిపించువాడు, ఆయన నిన్ను రక్షించువాడు నయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రియులారా, ఆయన సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రియులారా, రెండు చేతులు పైకెత్తుదాం, రెండు చేతులు పైకెత్తుదాం. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవుడు జీవము కలిగిన వాడు. ఓ రబా షందల రమాందాయ్. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. గొలియాతుని చూసి భయపడవద్దు, సమస్యలను చూసి భయపడవద్దు, అవసరతలను చూసి భయపడవద్దు, అనారోగ్య స్థితిని బట్టి భయపడవద్దు, ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడవద్దు. నీవు సేవించే దేవుడు వాటికి మించిన వాడు, వాటికంటే గొప్పవాడు. ఆయన జీవము గలవాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు ఆయన. చప్పట్లు కొడదాం ప్రియులారా. విశ్వాసముతో జీవము గల దేవుణ్ణి ఆరాధించండి, జీవము గల దేవుణ్ణి స్తుతించండి. ఓ రబా షందాయ్. నిత్యము నిత్యము నీవు సేవించే దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు, నిన్ను రక్షించడానికి సమర్థుడు, నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, నిన్ను బాగు చేయడానికి సమర్థుడు, నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు, నిన్ను దీవించడానికి సమర్థుడు. ఓ రబా షందాయ్. అందరూ కూడా విశ్వాసముతో దానియేలును విడిపించిన దేవా, దానియేలును రక్షించిన దేవా, ఓ రబా షందాయ్. నువ్వు మా దేవుడవయ్యా,
నువ్వు మా తండ్రివయ్యా, నువ్వు మా రాజువు నాయన. భూమి మీద అద్భుతాలు కార్యాలు చేయవాడవయ్యా. ఓ నీ రాజ్యము తరతరములుండును, నీ రాజ్యము నీ అధికారము తరతరములుండునయ్యా. ఓ రబా షండే, ఓ రియాందల రబా షండల రబసే రికబా రబా షండల రబసే. నోరు తెరవండి, నోరు తెరవండి. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డను బలపరిచయ్యా. 3 దినాలు నీ సన్నిధిలో ఉపవసించి వచ్చారయ్యా. ఏ ఒక్కరు ఏ రీతిగా వచ్చారో అదే రీతిగా వెళ్ళవద్దు. యేసు నామములో వీరు దీవించబడుతురుగాక. యేసు నామములో, యేసు నామములో వీరికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానముతో వెళ్ళగురుగాక. ఓ రబ షండల రమాంద, ఓ రియాందల రిబల రందల రమాంద, ఓ రికబ రబ షండ. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలయ్యా. ఓ రియాందల రమాందో. అందరూ కూడా ప్రియులారా మోకాళ్ళ మీదికి రండి, మోకాళ్ళ మీదికి రండి, మోకాళ్ళ మీదికి రండి. నువ్వే స్థితిలో ఉన్నావో, నీవే పరిస్థితుల్లో ఉన్నావో, మోకాళ్ళ మీదికి రా. నీవు ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు. 2 చేతులు పైకెత్తండి. పరిస్థితుల వైపు చూడొద్దు. సౌలు రాజు, ఇశ్రాయేలు సైన్యం సమస్యను చూసి భయపడినరు పిల్లరా. ఓ రాబా షకల రందల రమాంద. అందరూ చెప్పండి, జీవము గల దేవా, జీవము గల దేవా, జీవము గల దేవా. ఓ రాబా బాబా షందల రమాంద, ఓ రియాందల రమాంద, జీవము గల దేవా మీకు ఓ వందనాలు. రియాందల రమాంద. జీవము గల దేవా మీకు స్తోత్రం. వందనాలయ్యా, స్తోత్రమయ్యా. జీవము గల దేవా మీకు చెప్పండి, ఆ మాట స్తోత్రం. చెప్పండి చాలు. జీవము గల నీవు దేవా, జీవము గల దేవుడవయ్యా. భూమి మీద మహత్కార్యాలు, సూచక క్రియలు చేసే దేవుడవయ్యా. నా బ్రతుకులో, నా జీవితంలో, నా కుటుంబంలో కూడా నీవు సూచక క్రియలు, మహత్కార్యములు చేసే దేవుడవయ్యా. ఓ నేను నమ్ముతున్నా ప్రభు. ఓ రబా షందల రబా సియాందా, I receive it, Lord. ఓ రబా షందల రబా సి, I receive it, ఓ Jesus. రియాందల రమా. I receive it, Lord. సర్వకృపా, I receive it, Jesus. సర్వకృపా నిధివి, సంపదల గనివి, సర్వకృపా నిధివి, సంపదల గనివి, సకలము సకలము సకలము. పాటలు పుస్తకం. సకలము చేయగలని వైపునా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపునా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కొనిలెదనా. కొదువతో నేను కొనిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా
గ్లోరీ చప్పట్లు కొట్టాలి. ఓ రాబా సందాయ్ నీవేగా ఆత్మద పరిశుద్ధాత్మ దేవా. ఓ రాబా బాబా సందాయ్ గ్లోరీ నందవు కలవర పడిదే కొండల ప్రభుని సేవించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. గ్లోరీ ఓ రాబా సందాల రమంద. గొలియాతును చూడకు, గొలియాతును చూడకు. ఓ రాబా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము ఆమేన్. సురేషన సియోను కొండపై సయ్యా ఓ సయ్యా ఓ బాబా బాబా బాబా. గ్లోరీ 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 టు జీసస్. పరిశుద్ధుడమైన యేసు, యేసు వైపు చూడు, యేసు వైపు చూచు, యేసు వైపు చూచుచు. ఆడుదా యేసయ్యా యేసయ్యాను చూచుచు పరవశించి ఆడుదా యేసయ్యా యేసు వైపు. బాబా బాబా శబ్ద పరిశుద్ధాత్మ దేవా. బాబా బాబా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి. బాబా బాబా ప్రభుని సేవించాలి, ఆత్మపూర్ణులై ప్రభుని ఆరాధించాలి. మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జీవము గల దేవుని సంఘములో మనమున్నాం. జీవము గల దేవుని సంఘములో నీవున్నావు. బాబా శబ్దాయ్ బాబా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి వాడేరా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి నీ ముఖ దర్శనము దయచేయి, నీ ప్రత్యక్షతలు దయచేయి, నీ దర్శనములు దయచేయి, నీ వరములతో నింపు, నీ ఫలములతో నింపు. నోరు తెరిచి
బాబా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి వాడిలా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి వాడిలా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశులై పరవశులై ఆత్మవశులై ఆత్మవశులై ఆత్మలో పరవశులై ప్రభుని సేవించండి ప్రభుని సేవించండి రబా శంద యేసయ్యా రబా శంద అందరూ గట్టిగా చప్పట్లు కొట్టే ప్రభుని కదలడం పూర్ణ బలముతో సాతాను పారిపోవునట్లుగా దుష్టుడు పారిపోవునట్లుగా రోగము విడిచిపోవునట్లుగా ఓ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని స్తుతించు 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 రబా శంద రియాందలారి మాందుల రబౌ శంద రికబల రందల రమాందాయ్ ఓరియాందల రమాందు రికబల రందాయ్ ఆయన జీవము కలిగిన దేవుడు భూమి మీద అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేయువాడు దానియేలును విడిపించిన దేవుడు దానియేలును రక్షించిన దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను తప్పించబోతున్నాడు నిన్ను కాపాడబోతున్నాడు ఓ రబా షందల రమాంద ఓ రబా షంద గొలియాతు వైపు చూడొద్దు సమస్య వైపు చూడొద్దు పరిస్థితుల వైపు చూడొద్దు అవసరతల వైపు చూడొద్దు అనారోగ్యం వైపు చూడొద్దు ఆర్థిక పరిస్థితుల వైపు నీవు చూడొద్దు జీవము గల దేవుని వైపు చూడు జీవము గల దేవుని వైపు చూడు ఆయన జీవము కలిగిన వాడు దానియేలు దేవుడే మన దేవుడు ఆయన ఒక్కడికే మీరు భయపడాలి ఆయన భూమి మీద పరలోకములో భూమి మీద సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన అధికారము యుగ యుగములు ఉంటుంది తన నమ్మిన బిడల జీవితాల్లో అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తాడు దానియేలును రక్షించిన దేవుడు నిన్ను రక్షించును గాక దానియేలును విడిపించిన దేవుడు నిన్ను విడిపించును గాక ఓ రబా షందల రమాందా ఓ రబా షందల రమాందా యేసు నామములో విడుదలను పొందండి యేసు నామములో తప్పించబడండి యేసు నామములో సేవకులముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం సమాధానము గలవారై వెళ్ళండి సమాధానము గలవారై వెలుదురు గాక సమాధానము గలవారై వెలుదురు గాక తన శిష్యులను కలుచుకున్న యేసయ్య అంటున్నాడు ఇదిగో సమాధానము కలుగును గాక భయములలో నుండి మీకు సమాధానము కలుగును గాక అవిశ్వాసము నుండి మీకు విడుదల కలుగును గాక ప్రతి విధమైన భయము నుండి మీకు విడుదల కలుగును గాక సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక సమాధానము గలవారై వెళ్ళండి సమాధానము గలవారై వెళ్ళండి Thank you, Jesus. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని విడుదల పరిచాడు శత్రువు నుండి. మనకంటే బలమైన శత్రువు నుండి ప్రభు మనల్ని విడిపించాడు. సింహాల బోనులో నుండి జీవము గల దేవుడు మనల్ని విడిపించాడు. నమ్మితే ఒకసారి అందరిని చేతులు పైకెత్తి నోరు తెరిచి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్తామా? ప్రార్థన మన మధ్యలో పాస్టర్ సునీత గారు చేస్తారు. ఆశీర్వాదం సురేష్ అన్నిస్తారు. స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. స్తోత్రం హల్లెలూయా.
స్థుతిస్తున్నాం తండ్రి. ఈ 2022వ సంవత్సరం నాయన 3 దినాల ఉపవాసాల ప్రభా, ఈ ఉదయం నాయన మీరు మీ సన్నిధానంలోనికి మీరు మమ్మల్ని నడిపించిన తండ్రి, మీ సన్నిధిని సేవించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, భాగ్యముని, ధన్యతను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎగొన తండ్రికి మహిమ కలుగు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమను పొందారు నాయన. మీ సేవకులు నిలబెట్టుకుని మాట్లాడిన వాక్య కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దానియేలు మీరు మా మధ్యలో ఉంచారు ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎవరు చేయి విడిచిపెట్టినా నువ్వు చేయి విడిచిపెట్టని వాడు. మీ కృప ఎంత అపారమైనదో, మీ దయ ఎంత వాత్సల్యమైనదో ఒకరు వివరించడానికి తరము కాదు నాయన. మీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డని నాయన, మీ సన్నిధిలో నిలబడిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు సింహపురంలో ఉన్నప్పుడు ఏగో రాజుతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ దృష్టికి నేరము చేసిన వాడిని కాను అని. ప్రజల ఎదుట నాయన మంచి సాక్ష్యము పొందినవాడు, అధికారుల ఎదుట మంచి సాక్ష్యం పొందినవాడు. నీ దృష్టిలో నేను నిర్దోషిగా, దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డా కాబట్టి ఎంత పెద్ద శత్రువులు లేకపోతే ఈ సింహము నన్ను ఈ రాత్రి మృంగివేయాలని చూసినప్పటికీ అది నోరు మూసుకోవడానికి కారణం ఏదో మీ సన్నిధి ప్రత్యేకంగా దైవజనులతో మాట్లాడుతున్న వాక్కును బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఒక మనుష్యుడు యథార్థంగా లేకుండా, ఒక మనుష్యుడు నాయన మీ సన్నిధిలో మంచిగా లేకుండా ఏది కాపాడబడదు. మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రచాతాపం కలిగి ఎగున తండ్రి నాన్న మీ ఆశీర్వాదం నందుకోవడానికి కృప దయచేయండి. ఒక అన్యుడు జీవం కలిగిన వాడు అని చెప్తా ఉన్నాడండి. ఎంత భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈ దినము మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డలు నాయన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయము దయచేయండి. ఒకరు చెబితే అది వచ్చేది కాదు నాన్న, మనుషులు సాక్ష్యం ఇవ్వాలి. మా అందరికి మేము చెప్పుకునేది కాదు. దానియేలు నేను యథార్థవంతుడని చెప్పుకోలేదు, కానీ నాయన ఒక అన్యుడు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట అది నార్మల్ మనిషి కూడా కాదు. మీ కృప గొప్పది నాన్న. 3 దినాలు అపారమైన మీ ప్రేమను బట్టి నాయన సంఘాన్ని మీరు బలపరిచారు. మీ దృష్టిలో ఎలా నాయన ఏగో విలువ కలిగి ఉండాలో సంఘంగా నాయన మీరు మాట్లాడారు. ఏగో నా తండ్రికి మహిమ కలుగును గాక ప్రభా. 2వ దినము నాయన మీ సన్నిధిలో ప్రభా ఏగో శత్రు కార్యములు మా మధ్యలో పని చేయకుండా ఉండాలి అని అంటే, సింహాలు నోళ్ళు మూసుకోవాలి అని అంటే ఏగో నా తండ్రి మేము ఎలా బ్రతకాలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా ఇష్టానుసారంగా బ్రతికితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు, తుదుకు అది నాశనమే అంటావు. మీరు నింపండి మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నాయన. మీ సన్నిధి మా మధ్యలో బలంగా కదులును గాక. మీ సన్నిధి మా మధ్యలో బలంగా కదులును గాక. మీ సన్నిధి మా మధ్యలో బలంగా కదులును గాక. నిర్దోషమైనటువంటి స్థితిలోనికి మీరు నడిపించండి. నిర్దోషమైనటువంటి స్థితిలోనికి నిన్ను దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడ్డానని దానియేలు చెప్తా ఉన్నాడు. నిర్దోషత్వమే ఒక మనిషిని పైకి తీసుకొని వెళ్తుంది నాయన. ఇగో నా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల పని ఆత్మ బలంగా దిగవచ్చునుగా. కానీ కనికరం కలిగిన దేవా మీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, దీవించండి. వారి అవసరతలు మీ నామములో తీర్చండి, మీ నామములో తీర్చండి, మీ నామములో తీర్చండి. ఈ దినం మాట్లాడతారు, వెళ్ళిపోతారు, కానీ నాయన దాన్ని పట్టుకున్నవాడు మాత్రమే బతుకుతాడు నాయన. ఇక వాక్యాన్ని నాయన ఫలింపచేయండి హృదయంలో నాయన. ఏగోన తండ్రి నీరు కట్టి ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి ఏగోన తండ్రి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాసపు దీవెన ఆశీర్వాదములు మెండుగా ఏగోన తండ్రి బిడ్డల పైన మీరు కుమరింపచేసి ఉపవాస దినాలన్నీ కూడా మీ సన్నిధిలో నాయన ఏగోన తండ్రి మర్యాదగా క్రమంగా జరగడానికి సహాయము చేసినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘమంతటిని మీ ఆజ్ఞాస్తాలు కప్పచెప్తూ నజన సుక్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాను తండ్రి. అందరూ లేచి నిలబడదాం ఆశీర్వాదం కోసం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. మరి 3 దినముల కూడికల్లో దేవుడు తన దాసులను వాడుకొని సంఘాన్ని బలపరిచిన విధానాన్ని బట్టి మరి దైవజనుల ప్రయాణంలో దేవుడు వారి సేవలో వారి కుటుంబంలో దేవుడు తోడుగా ఉండి అనేక ప్రాంతాల్లో ఆల్ త్రూ అవుట్ ద గ్లోబ్, ఈ గ్లోబ్ అంతా దేవుడు
కన్ననను వాడుకునేలాగున ఒకసారి మనందరం మరణి చేతులు పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మరి సంఘం తరపున, నా కుటుంబం తరపున కన్నన్నకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మే గాడ్ బ్లెస్ యు అన్న. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అండ్ జాన్ అన్న ఉన్నారు, తర్వాత సురేష్ అన్న కూడా ఉన్నారు. మీరు అన్నను కలిసానండి. తర్వాత అనారోగ్యంతో ఉన్న మన విశ్వాసాల గురించి మరొకసారి మనందరం తెలుద్దాం. సత్యనారాయణ అంకుల్, అలాగే కృష్ణవేణి ఆంటీ, ఇంకా పేర్లు ఏంటి అమ్మా చెప్పు. పావని విజయలక్ష్మి క్యాన్సర్తో బాధపడుతుంది. కార్తీక్ వాళ్ళ అమ్మ ప్రజ్ఞ, వీరందరినీ దేవుడు ముట్టి స్వస్థపరిచి ప్రభు చిత్తమైతే రేపు అందరినీ మన మందిరంలో బల్లారాధనలో కలుసుకునే కృప దేవుడిచ్చులాగున ఒకసారి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపు బల్లారాధన ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి అందరి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 రోజులు 5-6 మీటింగ్లకు పోయినాం కదా అని నీరసపడకండి, ఆలస్యపడకండి. కొద్దిగా తొందరగా రండి, తొందరగా ముగించుకుందాం. చలి ఉంది, నేను కాదనను, చలి ఉంది కాదన్ను, కానీ దాన్ని ఓవర్టేక్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి ప్రభు మందిరానికి రావాల్సిన బాధ్యత మనకుంది. ఆర్ యు బ్లెస్డ్ దిస్ 3 days? ఈ 3 రోజుల్లో మీరు దీవించబడ్డారా? ఏమైనా నేర్చుకున్నావా? మంచిది. మీరు ఒకవేళ ఈ ప్రసంగాలు మిస్ అయితే ఈరోజు మన యూట్యూబ్లో అలాగే నా ఫేస్బుక్లో అప్లోడ్ అవుతాయి. LGM జార్జ్ అనే ఛానల్లో నిన్న ప్రసంగం, మొన్న ప్రసంగం, ఈరోజు ప్రసంగం కూడా అప్డేట్ అయినాయి. అనిల్ అవుతున్నాయా? 3 o'clock నుంచి 3 o'clock నుంచి ఎవ్రీ 1 hourకి ఈ 3 రోజుల మెసేజెస్ అప్డేట్ అయితే మీరు మిస్ అయ్యామో అని బాధపడకుండా ఉండడానికి ఈ సౌకర్యం చేశాం. ఓ థ్యాంక్స్ చెప్పండి. ఆమెను ఎందుకు? ఓ థ్యాంక్స్ చెప్పండి. హల్లెలూయా. ఉట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోద్దా? కెమెరాలను ఊరికే వచ్చేస్తాయా? మేము కెమెరా కొనుక్కోవాలా, ఇంకో కెమెరా, 2 కెమెరాలు కొనాలా, ఇంకో 2 టీవీలు లాంటివి కొనాలా? బాగుందా ఇది? ఇలాంటి 2 ఇక్కడ పెట్టినా మీరు కూడా చూడడానికి ఊరికే వస్తాయా? ఇదంటే క్వైరోళ్ళు కొనుక్కున్నారు ఈ టీవీ, నేను కొనలా. క్వైరోలే కదక్క, క్వైరోళ్ళు వాళ్ళకి పాటలు అందులో కనపడడానికి కొనుక్కున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఊరికే పుస్తకాలు చూస్తారు, ముఖాలేమో వీళ్ళ ముఖాలు చూడట్లేదు, అందుకని పెట్టాం. హల్లెలూయా. వచ్చే నెల 3 రోజుల ఉపవాస ప్రార్థనలకు మన మధ్యలోనికి శేఖర్ డానియల్ అన్న రాబోతున్నాడు. మరి టయానికి వస్తే 11 అన్నా మీరు ఈరోజు 12కే వచ్చారు. సో ప్లీజ్ ట్రై టు మేక్ ఇట్ ఎట్ టైం. ఈ సంవత్సరం కొంచెం మారుదాం, ఈ సంవత్సరం మారుదాం. నేను కూడా మారుతా, మిమ్మల్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, రేపు 11 గంటలకు ప్రసంగం అవ్వకూడతా, చూసుకోరు. హల్లెలూయా. మరి నెక్స్ట్ మంత్ వరకు కూడా మీరు ప్రార్థన చేస్తుండండి, దైవజనులను బలంగా వాడుకోవాలా. హల్లెలూయా. సంఘం పాత సంఘంలా కనపడుతుందా లేదా? పాత చర్చ్ లాగా ఉందా లేదా? రత్నక్క, నువ్వు పైకి ఎక్కి చూసి చెప్పు రా, నువ్వే చూడాలా, ముందు లైన్లో కూర్చునేదానివి. పైకి ఎక్కి చెప్పు. ఇందాక ఇమ్మిగాడు ఎక్కాడు చూడు, అట్ట ఎక్కు, కనపడదుగా నీకు? మరి అందుకే పైకి ఎక్కు, పైకి ఎక్కు, ఇంకా పైకి ఎక్కు. ఇప్పుడు పాత గురువారం లాగా ఉందా లేదా? సంతోషంగా ఉందా లేదా? అందరు ఇలాగే రావాలంటావా లేదా? ఇంకా రావాలి. అంటే ఈ 3 రోజులకైనా ప్రతి గురువారమా? ప్రతి గురువారం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుడు ఇంతకంటే సంఘాన్ని వర్ధిల్లింపజేయాల. గురువారం ప్రార్థన కన్నన్న చెప్పినట్టు పొద్దున 4 గంటల నుంచి మళ్ళీ 3 గంటల వరకు అయ్యేది. మా అమ్మ 1 గంట సేపట్ల ఊరికి అట్లా కోడి నిద్రే, జస్ట్ కోడి నిద్రే. ఈలోపు ఫోన్లు వచ్చేటి మళ్ళీ ఆమెకి. హల్లెలూయా. ఆ విధంగా సంఘం సిద్ధపడాలా, ఆ విధంగా సంఘాన్ని దేవుడు అభిషేకించాలా. సంబడిస్తే అంటే అంత బిజీ అయిపోవాలా, అంత బిజీ అయిపోవాలి. పడుకునే టైం కూడా ఉండనంత బిజీ అయిపోవాలి. హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన. సృష్టికర్త తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు, కుమారుడు, పునరుద్ధానుడు, సజీవుడు నైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సహకారము తోడ్పాటు సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు ప్రత్యేకంగా మన మధ్యలోనికి నడిపించబడిన దైవజనునికి కుటుంబానికి సంఘానికి ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయ్యుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తముకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాదికులకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మరి మై స్పెషల్ థ్యాంక్స్ టు